దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్య భాగము యేసు రెండవ రాకడకు మనం సిద్ధంగా ఉన్నాము. ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి బైబిల్ మనకు పదే పదే సిద్ధంగా ఉండని హెచ్చరిస్తూ ఉంది. యేసు చెప్పిన 3 విషయాలు మనం గమనించుకున్నట్టయితే, మొదటిది 10 కన్యకల విషయంలో మత్తయి రాసిన సువార్త 25వ వచనంలో ఉంటుంది కదా. 10 కన్యలు పెళ్లి కుమారుడి కోసం ఎదురు చూస్తున్నారు. వారిలో 5 మాత్రం బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, 5 మాత్రం బుద్ధిహీనులుగా ఉండి వాళ్ళకు అవసరమైనప్పుడు అదనపు నూనె వాళ్ళు దాని గురించి గ్రహింపు లేకుండానే ఉన్నప్పుడు, పెళ్లి కుమారుడు ఆలస్యమైనప్పుడు అందరూ నిద్రపోయారు. ఆ నిద్రపోయిన అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు అనే కేక విని వాళ్ళు సిద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళగలిగారు. అలాగే రెండవ విషయం మనం చూసినట్లయితే, పొలంలో పనిచేస్తున్నటువంటి 2 మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 40వ వచనంలో ఈ విధంగా ఉంటుంది కదా. వాళ్ళిద్దరూ పని చేస్తున్నప్పుడు ఒకడు తీసుకుపోబడతాడు, మరొకడు విడిచిపెట్టబడతాడు అని చెప్పాడు. ఇద్దరు ఒకే చోట ఉన్నారు కానీ, ఇద్దరు ఒకే పని చేస్తూ ఉన్నారు కానీ ప్రభువు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి మాత్రం ఒకేలాగా లేదు. మూడవదిగా చూసినట్టయితే, మంచంపై ఉన్న ఇద్దరు, లూకా సువార్త 17వ అధ్యాయం 34వ వచనంలో చెప్పబడినటువంటి మాట, ఒకే మంచంపై ఇద్దరు ఉండగా ఒకడు తీసుకోబడతాడు, మరొకడు విడిచిపెట్టబడతాడు అని చెప్పాడు. అంటే దీంట్లో మనం చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, చెప్పబడినటువంటి విషయాలు అన్నిట్లలో ఒకరు తీసుకోబడుతున్నారు, ఒకరు విడిచిపెట్టబడుతున్నారు. 10 మందిలో 5 తీసుకుపోబడుతున్నారు, 5 విడిచిపెట్టబడుతున్నారు. అంటే ఇది 50% ఉందని మేము హెచ్చరించే పని నేను చేయట్లేదు, కానీ మనము ఎంత పాటుకి సిద్ధపడి ఉన్నాము. ఒకే కుటుంబంలో ఉన్నంత మాత్రాన మనము సిద్ధంగా ఉన్నామని కాదు, ఒకే సంఘానికి వెళ్తున్నంత మాత్రాన సిద్ధంగా ఉన్నామని కాదు, బైబిల్ చేతిలో ఉన్నంత మాత్రాన సిద్ధంగా ఉన్నామని కాదు. ప్రభువు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి ఆత్మీయ స్థితి వ్యక్తిగతంగా ఉంటుంది. అందుకే ఎంతమంది పరలోకానికి వెళ్తారనేది కాదు, కానీ యేసుక్రీస్తు ఈరోజు వస్తే నేను సిద్ధంగా ఉన్నానా అనేది ప్రశ్న. ఇంక మనం ఇలా అనుకోవచ్చు, ఇంకా సమయం ఉంది, తర్వాత ప్రార్థిస్తాను, తర్వాత దేవునితో సరిగ్గా ఉంటాను, తర్వాత నా జీవితాన్ని మార్చుకుంటాను. కానీ మనకు ఆ రోజు గడియ తెలియదు. అందుకే యేసుక్రీస్తుల వారు మత్తయి సువార్త 20వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా చెప్పాడు కదా. కాబట్టి మెలకువగా ఉండుడి, ఆ దినమును కానీ ఆ గడియను కానీ మీకు ఎరుగరు. మనకు తెలియదు కాబట్టి మనము సిద్ధంగా ఉండేటువంటి వారిగా ఉండాలి. మన దీపంలో నూనె ఉందా? మనం నిజంగా క్రీస్తులో ఉన్నామా? నా జీవితం ఆయనకు వాక్యానుసారంగా ఉందా? ఆయన వచ్చేటప్పటికి నేను సిద్ధపడి ఉండగలుగుతున్నామా అనేది మనం స్వపరీక్ష చేసుకుందాం. ఇచ్చిన మాటలు దేవుడు మనకు ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆమేన్.